చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ జరుపుకునే పర్వదినమే దీపావళి. దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు. దీపాలను వెలిగించి. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరం గర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింప చేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీ హస్త భోజనంతో ముగుస్తాయి. ధన్తెరస్ లేదా ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరను నిమదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి, ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాలసముద్రం నుంచి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని, ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. దీపావళి అమావాస్య. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగుకర్రలకు గుడ్డపీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. గోగుకర్రలను ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెలో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. పూజా శుభ సమయం. దృక్పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి
అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3:44 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7:08 నుండి 8:18 వరకు శుభముహూర్తం ఉంది. అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:18 వరకు. అదే వృషభకాలం రాత్రి 7:08 నుండి 9:03 వరకు ఉంటుంది. దీపావళి పండుగ నేపథ్యం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముడు సీతా సమేతంగా రావడంతో అయోధ్య నగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సవంతో సంతోషంతో సంబరాలు చేశారు. బాణాసంచాలు కాల్చారు. అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని దీపావళి పండుగ రోజే హస్తినాకు చేరుకున్నారు. బలిపాడ్యమి. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుని రూపంలో పాతాళాన్ని కంచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదే. భగినీహస్త భోజనం. ఈ రోజును ఏమద్వితీయ భాయిదూజ్గా జరుపుకుంటారు. సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతని సోదరి యమున. యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. నిత్యం తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు, నన్నెవరూ ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలని నిర్ణయించుకొని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఈ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది.